ఎవరండి ఈవిడ గారంటే? ఇశ్రాయేల్ పిల్ల కాదు ఈ కోడలు. ఎవరి అమ్మాయి అంటే ఎవరు? ఆ బయట వాళ్ళ అమ్మాయి, ఆ తూరు సీదోన్ అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరు? ఈ ఈ యోధారాజు. అంటే ఇక ఇశ్రాయేల్లో పిల్లలు లేరన్నట్టు, యోధాలో పిల్లలు లేరన్నట్టు పోయి బయటికి పోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చే ఆవిడ కట్నం తేలేదు, ఆ బయలుదేవుడు బొమ్మ తెచ్చింది. వచ్చి చాలా మంది మన క్రైస్తవ కుర్రగాళ్ళు కూడా, ఎవరు ఎందుకురా దేవుని పిల్లలురా, జాగ్రత్తరా, క్రైస్తవ విలువలు ఉన్న విశ్వాసం కనుక విశ్వాసాన్ని పెళ్లి చేసుకోవాలరా అని చెబితే వీడు అన్నాడట, నేను మార్చేస్తాను అన్నాడట. నీ బొంద మారుతావు, నేను తీసుకెళ్ళి పూజ చేయించేస్తుంది ఏమనుకుంటున్నావు? నేను మార్చేస్తాను. నువ్వేం మార్చేస్తావు? మన క్రైస్తవ పిల్లలు కూడా కొంతమంది ఆడపిల్లలు ఏమ్మా ఏంటమ్మంటే, నేను చాలా ప్రగాఢముగా ప్రేమించాను అన్నది. ఏమన్నాడు ఏంటంటే, నువ్వు చర్చికి వెళ్ళు, నేనేమి నిన్ను ఆటంకపరచును, నా నా గుడి నాదే, నీ చర్చి నీదే. ముందు అలాగంటాడు తెంగరే అన్నాడు పెద్ద ఆయన. ముందు అలాగంటాడు. మొన్న కర్నూలులో మీటింగ్ జరిగింది. ఒక ఆయన ఉన్నాడు కర్నూలులో, ఇప్పుడు పాస్టర్ అయ్యాడు దేవుడి దయవల్ల. ఆయన పక్కా ముస్లిం, ఆయన క్రైస్తవ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆయన చెప్పిన నేరేటివ్ నేను చెప్తున్నాను. క్రైస్తవ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు చక్కగా వాళ్ళకు మరి బిజినెస్లో కలిసిందో స్టడీలో కలిసిందో, వాళ్ళు ప్రేమించేటప్పుడు అమ్మాయి అడిగేదట, నన్ను చర్చికి వెళ్ళిస్తావుగా అంటే, చర్చికి ఎందుకు వెళ్ళినావు? బేసిక్గా వెళ్ళు, నువ్వు యేసుప్రభువుని ఆరాధించుకో ఏమన్నాడట. అలాగనుకునే చేసేసుకుంది. సరిగ్గా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తే మోకాళ్ళు కానీ బైబిల్ కానీ తీసా అంటే తొగడ వాతాహే అన్నాడట. నరికి పడేస్తాను ఏమనుకున్నాడు. తీసావంటే అయిపోతాయి మరి అప్పుడు అలా, అది అప్పుడు ఇది ఇప్పుడు, అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేను, ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేను, నాకు అప్పుడు అలా అనిపించింది అంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? వదలగలదా? ఇప్పుడు ఏం చేస్తుంది? బయటకు తోకగలదా? ఏం చేస్తుంది? అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లల్ని వివాహము చేసుకోవాలి. అలాగని లవ్ చేయకూడదు, చంపేతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లల్నే చేసుకోమన్నారని ఇక్కడి నుంచి నువ్వు అక్కడ చూడదు, అక్కడి నుంచి ఇక్కడ పొలి బీకెత్తాడు ఏమనుకుంటున్నావు? పెద్దల సమక్షంలో, అదిగో పాట రాసం, ఇలాంటి వైరాగ్యాలు ఎక్కువైపోయాయని. పెద్దల సమక్షంలో దైవజనుల సమక్షంలో, సంఘ సమక్షంలో దాన్ని పెద్దలు నిశ్చయిస్తేనే జరగాలి. అది క్రైస్తవ బౌండరీస్ లోనే జరగాలి. దాన్ని మ్యారేజ్ అంటారు, క్రైస్తవ వివాహ పద్ధతి.